హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సిరి. ఈరోజు అటుకుల సర్లాక్ ఎలా చేయాలనేది మీ ముందుకి వీడియోకి తీసుకొచ్చాను. అంతకంటే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కావలసిన పదార్థాలు: అటుకులు, బాదం పప్పు, పిస్తా పప్పు, ఖర్జూరం, నీళ్ళు. కావాల్సిందే అంటే ముందుగా ఒక గిన్నెలో ఒక 3-4 స్పూన్లు అటుకులను తీసుకుందాం. చూసారా, పచ్చి అటుకులు. నేను ఆర్గానిక్కి వాడుతున్నాను. మీరు కూడా ఒకసారి ఆర్గానిక్ తీసుకురండి, ఎందుకంటే ఆర్గానిక్ వాళ్ళది మంచిగా ఉండిద్ది. దీన్ని ఫస్ట్ 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని అప్పుడు అవి నానబెట్టాలి 10 నిమిషాలు. నేను వాష్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మీరు కూడా వాష్ చేయండి. వాష్ చేసి దాంట్లో ఒక టీ గ్లాస్ వాటర్ పోయండి. టీ గ్లాస్ పోసి ఒక 10 నిమిషాలు నానివ్వండి. నానాక ఎలా ఉందో కూడా వీడియో మీకు చూపిస్తాను. ఇలా కొంచెం ఒక టీ గ్లాస్ పోసారంటే ఒక 10 నిమిషాలకి నానిపోతుంది. చూసారా ఏ విధంగా 10 నిమిషాలకి నానిపోయిందో. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఎలా మెత్తగా అయిపోయిందో. చూసారా, ఇలా రైస్ ఉడికిపోయింది కదా, అలా ఉంది చూడండి. ఇలా అయితే మంచిగా కుక్ అవుతుంది పిల్లలకి. పచ్చిగా అంటే కడుపు నొప్పి వస్తుంది కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేసి మీరు చూడండి. దీన్ని మనము మిక్సీ పట్టుకుందాం. దాంట్లోకి 2 డేట్స్ అంటే ఖర్జూరం, 4 పిస్తా పప్పు, 3 బాదం పప్పు. జీడిపప్పు అనేది కూడా వేసుకోవచ్చు. నేను జీడిపప్పు అనేది మార్నింగ్ ఇడ్లీలో పెట్టానని స్కిప్ చేశాను. మీ ఇష్టం, ఇంకా ఏమేమి ఉంటాయో వాల్నట్స్ అన్నీ వేసుకోవచ్చు, డేట్స్. ఓకే, ఇలా మిక్సీ జార్లోకి నానబెట్టినవి అటుకులను షిఫ్ట్ చేసుకోండి. షిఫ్ట్ చేసుకొని తర్వాత డేట్స్ లోపల సీడ్ ఉంటుంది కదా, ఆ సీడ్ కూడా తీసేసి దాంట్లో మిక్సీ జార్లోకి వేసేయండి. అలా మొత్తము వేసేసి ఒక టీ గ్లాస్ మాత్రమే వాటర్ పోయండి. మంచిగా కలిసేలాగా తిప్పండి ఒకసారి వాటర్ పోసి. ఎందుకంటే వాటరు పైనే ఉంటాయి కదా, ఒకసారి స్పూన్ తోటి మనం ఇలా తిప్పేసామంటే మొత్తం అబ్జర్వ్ చేసుకునేది వాటర్ కూడా. వాటర్ వేయలేదు అంటే మిక్సీ అనేది సరిగా రాదు. అదొకటి ముద్దగా అయిపోతుంది, మెత్తగా రాదనమాట. చూడండి, ఇలా నేను వేస్తున్నాను మిక్సీ జార్లో. ఇలా మిక్సీ అయిపోతుంది. చూసారా, నేను వాటర్ గ్లాస్ పోసేసరికి చాలా బాగా మిక్సీ అవుతుంది. వేయకుండా వేస్తే ఎలా ఉంటుందో ఈసారి చూపిస్తాను. చూసారా ఎట్లా అయిందో, ఐస్ క్రీమ్ లాగా క్రిమీగా వచ్చింది చూడండి. దీన్ని మనం ఒక్కసారి సర్లాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఒక టీ గ్లాస్ లేదా టూ టీ గ్లాస్ కానీ వాటర్ పోయండి. సిమ్లో పెట్టుకొని ఇట్లా బాగా కొంచెం హీట్ ఎక్కేదాకా. ఇప్పుడు నేను చేసిన ప్యాటర్న్ని వేడి నీళ్ళు అనేది ఇలా చేసేసేయండి. చూడండి, ఉండలు లేకుండా తిప్పుతూనే ఉండాలి వాటర్లోకి. ఆ హీట్ వాటర్లో ఇది సెర్లాక్ అనేది కలిసేలాగా తిప్పాలి. బాగా తిప్పండి, సిమ్లో మాత్రమే పెట్టాలి. చూడండి, ఈజీగా కలిసిపోయింది. మనం అలా వదిలేసామంటే ఉండలైపోతుంది, అప్పుడు తినలేరు. ఇప్పుడు బెల్లం వేయాల్సిన అవసరం లేదు, పంచదార వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డేట్స్ అనేవి చాలా తీయగా ఉంటాయి కాబట్టి మనం వేయాల్సిన అవసరమే లేదు. ఈజీగా పిల్లలు తినేస్తారు. నేనైతే ఇలాగే డైరెక్ట్గా పెట్టేస్తాను. ఇంకా నేను దీంట్లో ఏం యాడ్ చేయను. గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారా, నేను సిమ్లో పెట్టాను. సిమ్లో పెట్టి మాత్రమే దాన్ని కుక్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే బాగా అబ్జర్వ్ చేసుకోండి. మనం ఇది కలిపిన తర్వాత ఒక సిమ్లో 10 మినిట్స్ పెట్టిన తర్వాత ఇది ఇలాగే ఉండిద్ది. అంటే వాటర్గానే ఉంటుంది, అది తిక్కు పడదు. ఎందుకు అంటే మనం హీట్ చేసే కొంది అది దాంట్లో ఉన్న వాటర్ని అలాగే అబ్జర్వ్ చేసుకోకుండా నీళ్ళగానే ఉండిద్ది. ఒకసారి దించి కొంచెం చల్లార్చిన తర్వాత చూస్తే మాత్రం అది తిక్కుగా అయిపోయింది. ఎందుకంటే ఇది రైస్ కాబట్టి. చూడండి, మీకు చూపిస్తున్నా. ఇదిగో చూసారా, 10 మినిట్స్ తర్వాత నేను వచ్చి చూపిస్తున్నా మీకు వీడియో. చూడండి, వాటరీగానే ఉంది, కుక్ అయిపోయింది, మంచిగా కుక్ అయింది. కానీ ఇది నీరుగానే ఉంది. ఆఫ్టర్ మీకు దించిన తర్వాత కూడా నేను చూపిస్తాను చూడండి.
ఇలాగే ఇది మీరేంటి ఇంకా తిప్పడలేదు, ఎంతసేపు ఉడికించాలా అనుకుంటారు. కానీ ఇది మాత్రం మంచిగా కుక్ అయింది. ఇలాగే ఉండిద్ది, ఇలా నీళ్ళగానే ఉండిద్ది. ఎందుకంటే అటుకులు అన్నీ హీట్ చేసే కొంది దాంట్లో ఉన్న వాటర్ని బయటకి చూసారా, చల్లారిన తర్వాత ఎంత థిక్గా వచ్చిందో. చల్లార్చిన తర్వాత మీకు చూపిస్తున్న వీడియో ఇది. చూడండి ఎంత థిక్గా ఉందో, చాలా అంటే చాలా థిక్గా ఉంది. ఇందాక కొంచెం ముందు చూసినప్పుడు కొంచెం వాటర్గా ఉంది. ఇంకా కొంచెం ఆరిపోయే కొంది ఇంకా గట్టి పడిద్ది. కాబట్టి గోరువెచ్చనగానే పిల్లలకి పెట్టాలా. దీన్ని తీసి మనం పిల్లలు తినే సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇలా అయితే ఈజీగా పిల్లలు తినేస్తారనమాట. ఇది చాలా వెయిట్ కూడా, పిల్లలకి మంచి వెయిట్ గెయిన్ ఇస్తుంది అనమాట. వెయిట్ రావాలంటే ఈ డేట్స్, ఈ అటుకులు అనేది డైలీ వన్స్ పెట్టండి, చాలా మంచిది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి రావు. డేట్స్ అనేవి చాలా హెల్తీ ఫుడ్. ఈవినింగ్ స్నాక్ టైప్లో పెట్టచ్చు, మార్నింగ్ టిఫిన్ లాగా పెట్టచ్చు, మీ ఇష్టం ఎలా అయినా పెట్టచ్చు. చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఇలా అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎవరైనా గీ తినేవాళ్ళు ఉన్నా గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. గీ అనేది నేను ఆఫ్టర్ లంచ్లో పెట్టాను కాబట్టి గీ యాడ్ చేయలేదు. అండ్ జీడిపప్పు ఇవి నేను స్కిప్ చేశాను. అవి మార్నింగ్ మా బాబుకి ఇడ్లీలో పెట్టానని స్కిప్ చేశాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.